సమర్థంగా సహాయం చేయండి. విన్నవారి ప్రతి హృదయాల వాక్యం నిలిచి భరింపచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము. Let me ask a question. Let me start with that question. Did anyone had a tough day in your life? Any tough day in your life? Nobody had any tough day in your life? Yes, right? Okay. Let me ask one more thing. Did you had a tough day all the day long? Whole day. Tough days are in the kept on. All the day long. Tough ga anichinda. Okay. Let me share you one software engineer story here. All the day, tough day for a software engineer. Working day, software engineer ఉదయం లేసాడు. సో ఫ్రెష్ అప్ అయ్యాడు, కాఫీ పెట్టుకుందామని వెళ్ళిపోయాడు. కాఫీ పెట్టాడు. తర్వాత కాఫీ తాగుదామని అనుకునేసరికి కాఫీ కప్పు కింద పడిపోయింది. మనం అనుకున్నట్టే కదా, కింద పడిపోయింది. సరే హడావుడిగా దాన్ని తీసి క్లీన్ చేసి, తప్పదుగా, సో క్లీన్ చేసి మళ్ళీ ఆఫీస్కి రెడీ అవ్వాలని రెడీ అవుతూ, సో నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలనేసి సో బ్రేక్ఫాస్ట్ చేశాడు. కుక్ చేస్తున్నాడు, మ్యాగీ చేస్తూ ఉన్నాడు. సో మ్యాగీ చేసుకుంటూ ఈ హడావుడిలో మర్చిపోలేదు, సాల్ట్ వేయాలనుకున్నప్పుడు షుగర్ వేసేసాడు. సో తినేటప్పుడు చూసుకున్నాడు, ఓ స్వీటీ మ్యాగీ, వాట్ ఏ స్వీట్ మ్యాగీ అనుకున్నాడు. సో సరే అయిపోయింది, హడావుడికి వెళ్ళిపోవాలి, ఇంకా టైం అవుతుంది, స్వీట్ మ్యాగీ అయిపోయింది అనేసి సో ముందుకు వెళ్తూ ఉన్నాడు. సో జస్ట్ ట్రాఫిక్ని ఫాలో అవ్వాడు. వెనకాల స్పీడ్ ఉంది, ముందు స్పీడ్ ఉంది, జస్ట్ ట్రాఫిక్ ఫాలో అయ్యాడు. సో బ్యాడ్ లక్, కాప్ పుల్ ఓవర్ చేశాడు. 30 minutes డిస్కషన్, ట్రాఫిక్ టికెట్ ఇచ్చేశాడు. సరే ఓకే, లాంగ్ డే, టఫ్ డే అనుకున్నాడు, ముందుకెళ్తూ ఉన్నాడు. సో ఆఫీస్కి వెళ్ళేసరికి ఇంపార్టెంట్ మీటింగ్, తను ఉండాల్సిన మీటింగ్ అయిపోయింది. ఓ వాట్ ఏ సాడ్ డే అనుకున్నాడు. సరే నాతో కాదు, ఇంకా నేను కెఫ్టేరియాకి వెళ్ళేసి కాఫీ తాగి చక్కగా ఇంటికి వెళ్ళిపోదాము, నాతో కాదని అనుకున్నాడు. సరే కెఫ్టేరియాకి వెళ్ళిపోయినాడు. మళ్ళీ కాఫీ తీసుకున్నాడు. ఈసారి షర్ట్ మీద పడ్డాడు అనుకున్నట్టే. నాతో కాదు, ఇంకా నేను వెళ్ళిపోతాను ఇంట్లో, ఇక్కడ నుంచి ఇంకా ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి చక్కగా ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా తిని పడుకుంటాను అనుకున్నాడు. సరే వెళ్తా ఉన్నాడు. కారు మధ్యలో వచ్చేసరికి ఫ్లాట్ టైర్, ఫ్లాట్ టైర్ అయింది. సరే అక్కడ సరే నా బ్యాడ్ లక్ కంటిన్యూ అవుతూ ఉంది త్రూఅవుట్ డే అనుకున్నాడు. సరే తర్వాత రిపేర్ వాళ్ళు వచ్చారు, ఇంటికి వెళ్ళిపోయాడు. సరే ఫైనల్గా హ్యాపీగా పిజ్జా ఆర్డర్ చేసి తిని పడుకోవాలి నాకు ఫైనల్గా అనుకున్నాడు. పిజ్జా ఆర్డర్ చేశాడు. పిజ్జా బాయ్ మాత్రం పక్కింటి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సరే పక్కింటి వాళ్ళకి ఇచ్చేసారు, రాంగ్ డెలివరీ అనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేసరికి వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ ఓపెన్ చేసి తింటా ఉన్నాడు. చూడండి ఇలా ఉంటుంది లాంగ్ డే, టఫ్ డే అంటే. ఒక్క రోజులోనే ఇంత టఫ్ అనిపిస్తే మనం ఈరోజు ఒకరి గురించి తెలుసుకోబోతున్నాం. తన లైఫే టఫ్, హోల్ లైఫ్ ఈజ్ అ టఫ్ ఫర్ హిమ్. తన లైఫ్ 80 to 90% హోల్ లైఫ్ ఈజ్ అ టఫ్. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే, మన మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే, అనుకోని శ్రమలు దాని వెనుక దాగి ఉన్న ఆశీర్వాదాలు. అనుకోని శ్రమలు దాని వెనుక దాగి ఉన్న ఆశీర్వాదాలు. అన్ఎక్స్పెక్టెడ్ హార్డ్షిప్స్ అండ్ బ్లెస్సింగ్స్ బిహైండ్ దెమ్. ఎవరికైనా ఐడియా వచ్చిందా మనం ఎవరి గురించి డిస్కస్ చేసుకోబోతున్నామో? ఎవరికైనా ఐడియా వచ్చిందా? ఎగ్జాక్ట్లీ, జోసెఫ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. జోసెఫ్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, ఆదికాండము 37వ అధ్యాయం 23 నుంచి 25 దాకా. ఆదికాండం 37 23 నుంచి 25 దాకా. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని, అతడు తొడుక్కొని పుట్టిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి, ఆ గుంట వట్టిది,
అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయొచ్చు కూర్చుంది. ఏం చేశారు ఇక్కడ యేసేపును? ఏం చేశారు యేసేపును? గుంటలో పడవేశారు. ఎవరు? తన సొంత సోదరులు. ఎవరు పడేసింది? తన సొంత సహోదరులు. చూడండి, ఎందుకు పడేశారు? ఎవరికన్నా అర్థమైంది? తెలిసిందా ఎందుకు పడేసి ఉంటారు అనేసి? వాళ్ళ సహోదరులు పడేశారు. ఎందుకు పడేశారు? జెలసీ. జస్ట్ జెలసీ. జస్ట్ జెలసీ. మా ఇంట్లో వాళ్ళు కూడా జెలసీ ఉంటారు కదా, మన బంధువులు కానీ, తర్వాత లేకపోతే మన ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కొక్కసారి జెలసీగా ఉండొచ్చు. చూడండి, కానీ ఏసేపు ఏమైనా తప్పు చేశాడా? ఏం లేదు. ఒకసారి చూడండి, ఆదికాండము 37:2. ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం. ఏసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందరం మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్ద ఉండెను. అప్పుడు ఏసేపు వారి చెడుతనం గురించి సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచూ ఉండెను. బేసిక్గా 2 రీజన్స్ వల్ల వాళ్ళ సహోదరులు ఆయనను జెల్సీగా ఫీల్ అయ్యారు. మొదటిది జోసెఫ్ హానెస్టీ. హానెస్టీగా ఉన్నాడు జోసెఫ్. ఏం చేసేవాడంటే వాళ్ళ సిబ్లింగ్ గురించి హానెస్ట్ రిపోర్ట్ ఇచ్చాడు, అంతేగా. ఎందుకు ఇచ్చింటాడు హానెస్ట్ రిపోర్టు? తర్వాత వాళ్ళు పెద్ద రిగ్రెట్ కాకూడదు అనేసి, వాళ్ళ లైఫ్ స్పాయిల్ కాకూడదని హానెస్ట్ రిపోర్ట్ ఇచ్చాడు. అంతేగా మన సిబ్లింగ్స్ దగ్గర మనం హానెస్ట్గానే ఉండాలి. హానెస్ట్ రిపోర్ట్ ఇవ్వాలి వాళ్ళ బాగుకోసం. అది యేసేపు చేశాడు. ఇక్కడ ఒక హానెస్ట్ రిపోర్ట్ ఇచ్చాడు. అది అక్కడ వాళ్ళ సహోదరులు దాన్ని జెలసీగా ఫీల్ అయ్యారు. ఇంకో కారణంతో జెలసీగా ఫీల్ అయ్యారు వాళ్ళ సహోదరులు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫాదర్ లవ్. ఎవరన్నా ఫాదర్ లవ్ను కోరుకుంటారు, కానీ ఇక్కడ వాళ్ళ ఫాదర్ వాళ్ళని ప్రేమించినందుకు వాళ్ళ సహోదరులు జెలసీగా ఫీల్ అయ్యారు. జోసెఫ్ తప్పు ఏమీ లేదు అక్కడ. తండ్రి ప్రేమను ఎక్కువ పొందుతున్నాడు. అయితే తప్పు అయితే జోసెఫ్ వాళ్ళ ఫాదర్ అవుతుంది, కానీ జోసెఫ్ మాత్రం కాదు. జోసెఫ్ ఫాదర్ కూడా ఎందుకు ప్రేమించాడంటే తను నిజాయితీపరుడు అనేసి, తను హానెస్ట్ రిపోర్ట్ ఇస్తున్నాడని, తన సహోదరుల గురించి కేర్ తీసుకుంటున్నాడందుకే సిబ్లింగ్ గురించి హానెస్ట్ రిపోర్ట్ ఇస్తున్నాడు. ఎందుకు? వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళని కరెక్ట్ చేయాలనేసి హానెస్ట్ రిపోర్ట్ ఇస్తున్నాడు తన తండ్రికి. అలా ఉన్నప్పుడు తండ్రి ప్రేమించాడా? ఖచ్చితంగా ప్రేమిస్తాడు. హానెస్ట్గా ఉన్నప్పుడు, తను చెప్పిన మాట విన్నప్పుడు, తన సహోదరుల గురించి వాళ్ళు బాగుపడాలి, లైఫ్లో తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత రిగ్రెట్ కాకూడదు అని తన సిబ్లింగ్ గురించి హానెస్ట్ రిపోర్ట్ ఇవ్వడం తండ్రికి నచ్చినప్పుడు ఖచ్చితంగా తనను ప్రేమిస్తాడు. అందుకే తను ఏం చేశాడంటే చూడండి, ఆదికాండము 37:3 ఎవరైనా చదువుతారా? మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటండి కుట్టించాడు. యాకోబు తన చిన్న కుమారుడైన యోసేపును బాగా ప్రేమించేవాడు. అందుకే అతనికి ఒక స్పెషల్ కోటు కుట్టించాడు. ఇక్కడ యోసేపుది ఏమీ తప్పులేదు. ఒక తండ్రి ప్రేమను పొందుతున్నాడు, తర్వాత హానెస్ట్గా ఉన్నాడు. కానీ ఈ సహోదరులు ఏం చేశారు చూడండి, ఈ సహోదరులకు జెలసీ వచ్చింది చూడండి. కాబట్టి వాళ్ళందరూ సహోదరులందరూ యోసేపు మీద పగబట్టారు. చూడండి, ఆదికాండము 37:4 వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ కంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయారు. జస్ట్ జెలసీ. అది ఎంతవరకు తీసుకెళ్ళిందంటే వాళ్ళ తమ్ముణ్ణి నెక్స్ట్ ఏం చేయబోతుందో చూద్దాం, అక్కడ దాకా తీసుకెళ్ళింది. జస్ట్ జెలసీ కదా. చూడండి నెక్స్ట్ ఏమవుతుంది చూడండి. తను జస్ట్ హానెస్ట్గా ఉన్నాడు, తర్వాత తండ్రి ప్రేమను పొందుతున్నాడు. వాళ్ళని ఏం చేయలేదు, వాళ్ళ సహోదరుని ఏమీ అనలేదు వాళ్ళని. సో వాళ్ళు ఏం చేశారు చూడండి
అప్పుడు ఏం చేసినారు వాళ్ళు చూడండి, తన సహోదరుడు జోసెఫ్ జలసితో గుంటలో పడవేశారు. జలసితో గుంటలో పడవేశారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? భోజనాన్ని కూర్చున్నారు. భోజనం తెచ్చింది ఎవరు? జోసెఫ్. జోసెఫ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? గుంటలో. పడవేసింది ఎవరు? సహోదరులు. చూడండి, ఒక్కొక్కసారి మనం మేలు చేయకపోతే మనకే కష్టం వస్తుంది. భోజనం తెచ్చి వాళ్ళకి ఇచ్చేసి ఆయన గుంటలో ఉన్నాడు. చక్కగా మళ్ళీ భోజనం చేస్తున్నారు వాళ్ళు. ఏం తెలియదు అన్నాడు. కొందరు కష్టాలలో పెట్టి వాళ్ళు చక్కగా భోజనం చేస్తుంటారు. ఇదే ఎగ్జాంపుల్. కొందరిని కష్టాలలో నెట్టి కొందరు చక్కగా భోజనం చేస్తుంటారు. ఇదే ఎగ్జాంపుల్. వాళ్ళే భోజనం చేస్తున్నారు. తెచ్చింది వాళ్ళ సహోదరుడే. చూడండి. ఇంకా ఏం చేశారు? ఇది కాదా అనుకోని కష్టం అంటే కాదా? తన భోజనం తీసుకెళ్ళాడు, వాళ్ళ బాగోగులు చూసుకున్నాడు. కానీ ఫైనల్గా తనే గుంటలో ఉన్నాడు. ఇది కాదా అనుకోని కష్టం అంటే, అనుకోని శ్రమ అంటే ఇది కాదంటారా? తను ఎక్స్పెక్ట్ చేశాడా ఏమన్నా తన గుంటలో ఉంటాడని, తన సహోదరు ఇట్లా చేస్తాడని? నో, హీ నెవర్ ఎక్స్పెక్టెడ్. చూడండి తర్వాత ఏం చేశారు ఇంకా చూడండి. ఆదికాండం 37:28. ఆదికాండం 37:28 నేను చదువుతాను. మిథ్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయారు. చూడండి, దే జస్ట్ సోల్డ్ ఫర్ స్లేవరీ జస్ట్ బికాస్ ఆఫ్ జెలసీ. తన సొంత సహోదరులను స్లేవరీగా అమ్మివేశారు. చూడండి, ఇది కాదా కష్టం అంటే? ఇది కాదా యోసేపుకి కష్టం అంటే? ఇది కాదంటారా? అనుకోని యోసేపు ఊహించాడా ఈ కష్టం వస్తుందని? యోసేపు ఏమన్నా కలగన్నాడా నాకు కష్టం వస్తుందని? కష్టం వస్తుందని అనుకున్నాడా? ఊహించాడా కష్టం వస్తుందని? నో. చూడండి, ఇంకొక సందర్భం. ఈసారి అయితే తన పాపము చెయ్యనందుకు చెరసాలలో పెట్టారు. పాపం చేస్తే శిక్ష వేస్తే అది వేరే, కానీ ఇక్కడ పాపము చేయనందుకు చెరసాలలో పెట్టారు. ఇది కాదా శ్రమ ఈ జోసెఫ్? చూడండి, ఆదికాండము 39:17-20 నేను చదువుతాను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయటకు నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయానని. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు వినినప్పుడు కోపంతో మండిపడి అతని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించారు. I don't want to go back a whole story, but we know everything. He just denied to do the sin. అందుకు ఏం చేశారు? చెరసాలలో పెట్టారు. ఇది కాదంటారా? అనుకోని హార్డ్షిప్ అంటే ఇది కాదంటారా? అనుకోని శ్రమ అంటే ఇది కాదంటారా? ఇక్కడ చూడండి. కానీ యోసేపు మాత్రం ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని ఇబ్బందులో ఉన్నా, తను చెరసాలలో ఉన్నా, తను గుంటలో ఉన్నా, తను దేశం కాని దేశంలో ఉన్నా, తను మాత్రం దేవునికి దగ్గరగా ఉన్నాడు. తను మాత్రము ఎప్పుడు దగ్గరగానే ఉన్నాడు. చూడండి, జస్ట్ 17 ఏజ్లో స్లేవరీగా అమ్మేశారు. 17 ఏజ్, దట్ ఈస్ ద రైట్ ఏజ్ టు టేక్ ఎనీ డైవర్షన్. యూ చూస్ ద డైరెక్షన్ వాట్ ఎవర్ యూ వాంట్. ఫ్యామిలీ సపరేషన్ జరిగింది అక్కడ. నో బడీ విత్ హిమ్, నో ఫాదర్, నో మదర్, నో బ్రదర్, నథింగ్. 17 ఏజ్లో దేశం కాని దేశంలో ఉన్నాడు. హీ కెన్ డూ ఎనీథింగ్, హిజ్ ఓన్ చాయిస్. బట్ he never did any wrong thing. He never did any single wrong thing. He had a choice.
He had a choice. Nobody cares. Nobody asked. But he never did any wrong. Children, that is the right age, but he did not do anything wrong. చూడండి ఖచ్చితంగా యేసేపు చాలా దగ్గరగా ఉన్నాడు ఆ ఏజ్లో నుంచి. ఆ ఏజ్ ఎవరు చెప్తారు అసలుకి నువ్వు దేవుడి దగ్గరగా ఉన్నది తప్పు చేయొద్దు అనేసి? తనలోనే ఉంటుంది. దేవుడు అంటే భయంతో ఉన్నాడు, అందుకే సిన్ చేయకుండా డిలే చేశాడు. అందుకే దేవుని దగ్గరగా ఉన్నప్పుడు తను ఆశీర్వదింపబడ్డాడు, తనతో పాటు దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించేలాగా ఉన్నాడు. మిగతా వాళ్ళు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అవునండి, మనకు మన పక్కన ప్రార్థించే వాళ్ళు ఉంటే మనకి ఎంతో ఆశీర్వాదం. వాళ్ళ కష్టాల్లో ఉంటూ కూడా వాళ్ళకు ఆశీర్వాదకరంగా ఉంటూ పక్క వాళ్ళకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. ఎగ్జాక్ట్ ఇట్లనే జరిగింది జోసెఫ్. తన కష్టాల్లో ఉన్నాడు, తను హ్యాపీగా లేడు. ఫ్యామిలీ సపరేషన్, స్లేవరీ, బట్ స్టిల్ ఈజ్ విత్ గాడ్. తను ఆశీర్వదింపబడుతూ తన అధికారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యేసేపును చూసి వాళ్ళ బాస్కి దేవుడు ఆశీర్వదించినాడు. యేసేపు ఉన్నందుకు ఆ ఇల్లు ఆశీర్వదింపబడింది. ప్రార్థనా పరులు మన పక్కన ఉంటే ఆ ఇల్లే చూడండి, ఆదికాండము 39:2 చదువుతారా? యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీయుని ఇంట ఉండెను. తర్వాత నేను యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యేసేపు మీద అతనికి కటాక్షం కలిగెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండేది. వాళ్ళ అధికారి, వాళ్ళ యజమాని చాలా ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు? దేవుడిని ప్రార్థించినాడు వాళ్ళ యజమాని? లేదు, జస్ట్ బికాస్ ఆఫ్ జోసెఫ్ ఈజ్ ఇన్ దట్ హౌస్, దట్స్ ఇట్. జోసెఫ్కి ఎవరు హెల్ప్ చేసేది? గాడ్. చూడండి, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనం ఖచ్చితంగా దేవుని దగ్గరగా ఉండాలి. అది నీకు ఆశీర్వాదము, నీ పక్క వాళ్ళకు కూడా ఆశీర్వాదం. ఒక్కోసారి మనం కష్టాల్లో ఉండమనేసి దేవునికి దూరంగా జరిగిపోతుంటాం. దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవా నువ్వు నన్ను విడిచిపెట్టినవా అని ప్రార్థన చేస్తుంటారు. కాదు, మనం గమనించాల్సిందంటే దాని వెనకాల ఒక ఆశీర్వాదం ఉందని గమనించాలి. ఎప్పుడు నువ్వు ఆ విధంగా ఆలోచిస్తావంటే దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు ఆలోచన వస్తుంది. ఈ విధంగా ఉంటే దేవా నాకు ఎందుకు శ్రమ పెట్టావు, దేవుడు నన్ను మర్చిపోయాడు, నేను దేవుని దూరంగా ఉన్నాను. ఇక్కడ జోసెఫ్ దేవుని దూరంగా ఉన్నాడు ఏమన్నా? లేదు, దగ్గరగా ఉన్నాడు. కానీ హార్డ్షిప్ లేదా? ఉంది. పడిపోయాడా? లేదు, పడిపోలేదు. ఆశీర్వదింపబడ్డాడా? ఆశీర్వదింపబడ్డాడు. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడా? ఎస్, ఉన్నాడు. ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా. అలా ఉండాలండి మనం. శ్రమలలో కూడా దేవునికి దగ్గరగా ఉండాలి. జోసెఫ్ ఉన్నట్టుగా శ్రమలలో కూడా దేవునికి దగ్గరగా ఉండాలి. చూడండి, తర్వాత జోసెఫ్ తను కూడా ఆశీర్వదింపబడ్డాడు. తర్వాత చూడండి, ఆదికాండం 41 నుంచి 44 దాకా. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యేసేపుతో చెప్పారు. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యేసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనం చేయుడని అతని ముందర జనులు కేక వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించారు.
ఇప్పుడు కాలేదా? తను ఆశీర్వదింపబడలేదా? ఖచ్చితంగా జోసెఫ్ ఇక్కడ ఆశీర్వదింపబడ్డాడు. తన యజమానికి కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అది సో మనం ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మనకు ఛాయిస్ ఉన్నా, మనం అడిగేవాడు లేకపోయినా, మన ఫ్యామిలీకి దూరంగా ఉన్నా, నువ్వు స్లేవరీగా ఉన్నా, జోసెఫ్ ఇక్కడ స్లేవరీ, కానీ తను ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం. ఇంటైనా, బీటైనా, పొలమైనా. ఎందుకు? దేవుడు తనకి తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, మనం హానెస్ట్గా ఉండాలి, సిన్ చేయకోకుండా ఉండాలి. ఇదే కదా జోసెఫ్ చేసింది. హానెస్ట్గా రిపోర్ట్ ఇచ్చాడు సిబ్లింగ్స్ గురించి, సిన్ చేయలేదు. తర్వాత లేటర్గా చూసుకుంటే తన సహోదరులు క్షమించాడు కూడా. తన సహోదరులు మళ్ళీ అందరూ ఐగుప్తుకు వచ్చినప్పుడు, అక్కడ ఫుడ్ లేదన్నప్పుడు వాళ్ళందరినీ క్షమిస్తాడు. వాళ్ళందరూ భయపడిపోతారు, అప్పుడు క్షమిస్తాడు కదా. తర్వాత ఓపికతో ఉన్నాడు. ముఖ్యంగా ఇది ఓపిక ఉండాలి. మనకు శ్రమలు వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనేది కాదు. ఇక్కడ ఈయన ఎన్ని ఇయర్స్, 17 ఏజ్లో వచ్చాడు. కింగ్ అయింది ఎప్పుడు తెలుసా? 34. అట్ ఏజ్ ఆఫ్ 34 or 35. 17 yearsలో అవుట్ ఆఫ్ కంట్రీ హీ ఈజ్ థ్రోన్ అవే. He came as a slavery. Think about it. 17 years age. 17 years తనకు హార్డ్షిప్ ఉంది. కానీ he never lose any faith on God. He never. ఏదో ఊరికే ప్రే చేశాక ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆ 17 years కూడా 17 years తన ప్రోగ్రెస్ చూశాడు. అందువల్లే తన కింగ్ అయ్యాడు. అక్కడ ప్రోగ్రెస్ లేకపోతే, దేవుడు తోడుగా లేకపోతే కింగ్ కాడు. చూడండి, కాబట్టి మనం అందరం ఈ విధంగా ఎన్ని శ్రమలు వచ్చినా హానెస్ట్గా ఉండాలి. తర్వాత సిన్ చేయకోకుండా ఉండాలి. ఇతరులను క్షమించాలి. ముఖ్యంగా ఓపికతో ఉండాలి. బీ పేషెంట్ అంటిల్ యూ పాస్ దట్ టైం. వెదర్ ఇట్ ఇస్ 3 months, 1 month, years, no, maybe 17 years. Who knows? God knows. ఓపికతో మనం ఉండాలి. కాబట్టి ఈ సందర్భంలో నేను ఒక నా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటున్నాను. ఇన్ 2015 బెంగళూరు యూనిసిస్ ఇండియాలో నేను పనిచేసేవాడిని ఒక టీమ్ లీడ్గా. ఆ సమయంలో నాకు మేనేజ్మెంట్కి టెస్ట్ మేనేజర్, నేను టెస్ట్ లీడ్. సో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చేసేది. నాట్ ఇన్ పర్సనల్, జస్ట్ రిలేటెడ్ టు ద వర్క్ కాన్ఫ్లిక్ట్స్. సో నేను ప్రార్థనలో పెట్టుకున్నాం. సో ఈవెన్ కొంతమందికి హాస్టల్గా చెప్పి నా ప్రాబ్లం చెప్పేవాడిని. సో అక్కడ ప్రాబ్లం ఏంటంటే, సో జస్ట్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ మేనేజర్ అండ్ మీ. సో I was keep praying, but I never thought that will be end up with my resignation. I never thought. Okay, fine. అనుకోకుండా రిజైన్ చేసేసాను. But there was a praise behind that. But I never expected that the things will end with resignation. So రిజైన్ చేసేసాను. తర్వాత మేము ప్రేయర్ చేసుకుంటున్నాము. 1 month అయిపోయింది, 2 months అయిపోయింది, 3 months అయిపోయింది. సో వెరీ టఫ్ టైం. నో మనీ, ఈఎంఐస్ ఉన్నాయి. మా పిల్లలు చాలా చిన్న పిల్లలు, జస్ట్ 2 years ఓల్డ్, జేసన్ 4 years ఓల్డ్. నో మనీ. నా దగ్గర ఉన్న ఒక మంచి హ్యాబిటో బ్యాడ్ హ్యాబిటో నాకు తెలియదు, కానీ ఐ నెవర్ ఆస్క్ మనీ ఎనీవన్ అట్ ఎనీ టైమ్. ఐ ట్రై టు. గాడ్ గ్రేస్ ఐ విల్ కంటిన్యూ. నేను డబ్బులు ఎవరిని అడగను. కావాలంటే ఏదో ఒకటి నా దగ్గర ఉన్న తీసి ఇస్తాను, ఇవ్వడానికి రెడీ. కానీ నేను ఎవరిని అడగను. ఇవ్వడానికి ఒక్కసారి తెచ్చాలి, నేను ఇచ్చేస్తాను. తర్వాత ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దేవుళ్ళు రిటర్న్. ఆ విధంగా నా మెంటాలిటీ అనమాట. సో నేను ఎవరిని అడగలేదు 3 months, ఎవరిని అడగలేదు. సో మా దగ్గర ఉన్న మనీని మేము సంథింగ్ బ్యాంక్ వెళ్ళి ఏదో సంథింగ్ మా దగ్గర ఉన్న గోల్డ్, అలా మేము టఫ్లో ఉన్నాం. చాలా టఫ్ సిచ్యువేషన్. సో ఈవెన్ దెర్ ఇస్ నో మిల్క్ పౌడర్ ఫర్ బాయ్స్.
దట్ టైం. బట్ చాలా చాలా టఫ్ టైం. ఆ టఫ్ టైంలో ఉన్నాము. తర్వాత ఇంకా ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాను. దర్ ఇస్ నో ఆఫర్. ఎవ్రీథింగ్ ఆల్ రైట్, బట్ దే ఆర్ ఆస్కింగ్ మీ వై యూ రిజైన్. తెలుసుగా, ఇండియాలో ఒకసారి నువ్వు బ్రేక్ వచ్చిందంటే అది ఏదో ఒక మన మీద ఒక జైలుకు ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా మనం చూస్తుంటారు. జస్ట్ బ్రేక్ వచ్చిందా కెరియర్లో గాను. సో ఆ విధంగా నాకు జాబు రాలేదు 3 months వరకు. కానీ మా కుటుంబ ప్రార్థనలు రోజు మేము అడిగేవాళ్ళం, ఏంటి దేవా నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఈజ్ ఇట్ అ వే ఆఫ్ డూయింగ్ సమ్ మినిస్ట్రీ? నాట్ రిప్లై. బట్ విల్ కంటిన్యూడ్. తర్వాత ఆఫ్టర్ 3 months ఇన్ 2015 ఏప్రిల్ ఒక చిన్న కంపెనీ హైదరాబాద్ ఆఫర్ వచ్చింది. హైదరాబాద్లో జాయిన్ అయిపోయినాను. హ్యాపీ, వేర్ సో హ్యాపీ, బికాస్ 3 months తర్వాత ఒక ఆన్సర్ వచ్చేసింది అనేసి. తర్వాత హ్యాపీ 1 year తర్వాత వాళ్ళే H1 వేశారు. బై గాడ్స్ గ్రేస్ H1 పిక్ అయింది. 2017 ఇక్కడికి వచ్చాను. తర్వాత ఇక్కడున్నాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను. అంటే నేనేం చెప్తానంటే ఆ 3 months ఒక్కసారి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే కదా, ఆ హార్డ్షిప్ వెనుకలో ఈ ఆశీర్వాదం, నేను ఇక్కడికి రావాలని దేవుడు రాసిపెట్టాడు. దేవుడు ఆశీర్వాదం ఇది. ఇక్కడికి వచ్చి నేను ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆయన చిత్తమై ఉండొచ్చు. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఇంతగా ఆధ్యాత్మికంగా లేను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బాగా డెవలప్ అయ్యాను. సో ఇప్పుడు కూడా స్టిల్ అదే కంపెనీతో ఉన్నాను. అదే కంపెనీతో ఉంటానేమో తెలీదు. బట్ ఆ 3 months పీరియడ్లో మేము ఖచ్చితంగా ప్రార్థించాము. ఆ 3 months పీరియడ్లో ప్రతిరోజు మా కుటుంబ ప్రార్థనలు అడిగేవాళ్ళం, ఏం చేయాలనేసి. అది ఆ 3 months పీరియడ్లో హార్డ్షిప్ వెనుకాల ఉండే బ్లెస్సింగ్ ఇక్కడ నేను యూస్లో ఉండడం. సో నేనేం చెప్తానంటే, మనందరికీ ఏదో ఒక పీరియడ్లో హార్డ్షిప్ ఉండొచ్చు. అన్ఎక్స్పెక్టెడ్, మేబీ యూ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్. బట్ మీరు దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, దాని వెనకాల ఒక మంచి బ్లెస్సింగ్ ఉంటుంది అనేసి. బట్ వెయిట్ అంటిల్ టు సీ దట్ బ్లెస్సింగ్. డోంట్ డూ యువర్ ఓన్ జడ్జ్మెంట్స్. డోంట్ టేక్ ఎనీ అదర్ జడ్జ్మెంట్స్. ఆ వెయిటింగ్ పీరియడ్లో ఆ ఓపికతో ఉన్న సమయం బాగా విలువైనది. అది మీకు దగ్గరగా ఉండాలి. ఉంటారని కోరుచు ఈ చిన్న వాక్యాన్ని దేవుడు తన దృష్టిలో ఉంచును గాక.